నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ మోడల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్ ఆవరణంలో ఉర్దూ ఘర్ భవన నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా పోరాటం చేసిన ఫలితం లేకపోయిందని, ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విజయం సాధించిన తర్వాత అది సాధ్యమైందని ఆయన చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు మహబూబ్ నగర్ చరిత్రలో మరపురాని రోజు అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ ఉర్దూ ఘర్ నిర్మాణానికి మాత్రం నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మహబూబ్ నగర్ లో ఉర్దూ ఘర్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చి నిధులు जमाते अहले हदीस, जमीयत उलमाए हिंद और जमात इस्लाम मजलिस इत्तेहादुल मुस्लिमीन से गुजारिश करता हूँ जनाब समीर जामेई साहब अहले हदीस और సిటీలో మన మహబూబ్ నగర్ శాసన సభ్యులు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహబూబ్ నగర్ ముస్లిం దాదాపు 12 సంవత్సరాల నుంచి ఒక ఉర్దూ ఘర్, ఒక మంచి ఉర్దూ ఘర్ కావాలని కోరుకున్నారు. కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి చాక్లెట్ ఇచ్చినారు కానీ పని మాత్రం మొదలుపెట్టలేదు. కానీ ఇలా శ్రీనివాస్ రెడ్డి ఏ మాట చెప్పిండో ఏ వాగ్దానం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సాయం తీసుకొని ఈ సిటీకు 50 కోట్లతో అభివృద్ధి చేయాలా, మైనార్టీస్కు అలాగే ఇవాళ 15 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్, అది కూడా 5 ఫ్లోర్స్. నిజంగా ఇది ఒక మోడల్ తెలంగాణకు. నేను అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అడ్వైజర్గా ఈ యొక్క మోడల్ను మేము తెలంగాణలో ఇంకెక్కడెక్కడైనా ఎవరు అడిగినా షాదీఖానా అడుగుతున్నారు. చాలా ఫైల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఇలాంటిదే మీ మహబూబ్ నగర్ మోడల్కే ఆల్ తెలంగాణలో దానికి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. కాబట్టి ఇక పేరు పడిపోయింది. ఏంటంటే మహబూబ్ నగర్ మోడల్, మహబూబ్ నగర్ తిరగానే కావాలి. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు మాకొక మార్గం, మాకొక తవ్వ చూపించినందుకు ఆయనకు, ఆయన బృందానికి, మరి కొత్వాల్ గారికి, వాళ్ళకందరికీ నేను సలహాదారుగా పేరున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్పెషల్ ముఖ్యమంత్రి 15 కోట్లు ఎప్పుడు ఇవ్వలే. ఫస్ట్ టైం ఉర్దూ భవనానికి 2 crores కంటే ఎక్కువ లేదు, కానీ 15 కోట్లు ఇచ్చి ఒక కొత్త ద్వారం ఇప్పి మా అందరికీ అభివృద్ధి చేసే అవకాశాలు మహబూబ్ నగర్ ద్వారా యావత్ తెలంగాణకు లాభం. ఈరోజు మహబూబ్ నగర్ చరిత్రలో ఒక మరపురాని రోజు. మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి వారి సమక్షంలో ఉర్దూ ఘర్ శంకుస్థాపన చేసుకున్నాం. దానితో పాటు రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మన ముస్లిం సోదరుల కోసం ఏదైతే మేము ఎలక్షన్ కంటే ముందు మాటిచ్చినామో, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాటను మన్నించి మనకు 50 కోట్ల రూపాయలను ఇక్కడ మహబూబ్ నగర్లో మన మైనార్టీ సోదరుల కోసము, మిగతా వారి కోసము శాంక్షన్ చేయించిండ్రు. దాంట్లో మొదటి పని ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఇది శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ఉర్దూ ఘర్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు మాజీ మంత్రి గారు షబీర్ అలీ గారు కూడా చూసి చాలా బాగుంది అని మెచ్చుకొని, తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మహబూబ్ నగర్ మోడల్నే ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి వారు కూడా చెప్పడం చాలా సంతోషం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇంకా చాలా ప్రాజెక్టులు మన మహబూబ్ నగర్కు తీసుకురావడంలో ఈ పెద్దలందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరినీ కూడా ఇక్కడ రప్పించిన మా సోదరులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు ఉబైదుల్లా కొత్వాల్ గారికి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.